ఈరోజు శ్రీకాళహస్తి పాలక మండలి ఫస్ట్ బోర్డు మీటింగ్ అనేది జరిగింది. అందరం కూడా బోర్డు మెంబర్స్తో పాటు చైర్మన్ కొట్టేసాయి గారు, ఈఓ గారు, అట్నే అందరున్న బోర్డు మెంబర్సు, ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కూడా ఈరోజు కూర్చొని సుదీర్ఘంగా ఏమేమి చేస్తే బాగుంటుంది, స్వామివారికి ఎలాంటి మార్పులు చేయాలి, అలానే కొన్ని శివరాత్రి వస్తుంది కాబట్టి ఫిబ్రవరిలో దానికి సంబంధించిన టెండర్స్ గురించి కూడా కొన్ని నిర్ణయాలు, అట్నే లోపల బయట ఏ రకంగా దళారును కట్టడి చేయాలా, శానిటైజేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 టెంపుల్గా ఈ గడిచిన 6 నెలల నుంచి కన్సిక్యూటివ్గా టాప్ 1లో ఉండడం నిజంగా హ్యాపీగా ఉంది. దాని ఈవో గారిని నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తున్నాను. అట్నే ఈ బయట లోపల ఏ రకంగా ఈ షాప్ కీపర్స్ కావచ్చు, అట్నే బెగ్గర్స్ కావచ్చు, దాని తర్వాత డెవలప్మెంట్ లోబాయికి రోడ్డు గురించి చర్చించాం, అది కూడా వచ్చింది. నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ గురించి చర్చించాం. దెన్ ఆల్సో లోపల ఏ రకంగా ఈ దళారు సిస్టమ్ అనేది వాటి గురించి సీరియస్గా చర్చించడం జరిగింది. బోర్డు మెంబర్స్ కూడా చాలా చక్కగా మరి వాళ్ళు కూడా ఎట్లా చేస్తే చెక్మేట్ చేస్తే బాగుంటుందని కూడా కొంతమంది బోర్డు మెంబర్స్ కూడా చెప్పారు, అది కూడా చేశాం. దాని తర్వాత ఈరోజు కూడా మహాశివరాత్రి కూడా లిస్ట్ వచ్చింది, ఏ రోజు ఏమైతే ఉంటుందో బ్రహ్మోత్సవాల లిస్ట్ వచ్చింది, అది కూడా మీ చేతికి ఇస్తాం. అండ్ ఆల్సో చుట్టుపక్కల కూడా ఎల్ఈడి బోర్డ్స్ పెట్టడం, దాని తర్వాత ఇంకేమన్నా సార్ చుట్టుపక్కల అన్ని బోర్డ్స్ పెట్టుకొని డిస్ప్లే చేయడం, ఇవన్నీ పెట్టాం. క్యాష్ ఫ్రీ గురించి కూడా ఎక్కువ మాట్లాడాం ఈరోజు, క్యాష్ ఫ్రీ టికెటింగ్ గురించి ఎక్కువ మాట్లాడాం. సో దీని గురించి అన్ని మాట్లాడాం. అండ్ ఆల్సో ఏ టెక్నాలజీ కావచ్చు, దాని తర్వాత సోషల్ మీడియా కావచ్చు, ఇవన్నీ కూడా ఏ రకంగా మనం వాడుకుంటూ ముందుకు పోవాలా. ఈసారి ఇంకోటి ప్రపోజల్ పెట్టినాం ఏంటంటే, ఈసారి ఒఫీషియల్గా స్వామివారి కోసం లాస్ట్ టైం ఏ రకంగా అయితే మనం ఇవన్నీ తయారు చేసుకొని పత్రికలు తయారు చేసుకొని అందరికి వెళ్ళి కలిసాము, ఈసారి అదే రకంగా కొంతమంది కలిసాం. ఈసారి ఏంటంటే అన్ని స్టేట్స్లో అన్ని సీఎంస్కి స్టార్టింగ్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఆల్ సీఎంస్, ఆల్ డిప్యూటీ సీఎంస్, ఆల్ మినిస్టర్స్కి అండ్ ఎమ్మెల్యేస్ అన్ని హౌసెస్కి ఈసారి పత్రికలు పోబోతున్నాయి, అందరిని పిలవబోతున్నాం. అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు గివ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఆల్ స్టేట్స్. ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని టాప్ రెండు పేపర్లలో, అవసరమైన 3 పేపర్లలో 2 రోజులు పలానా రోజు పలానా శివరాత్రి ఉంది, ఇది మన శివుడి కథ ఇది కాబట్టి కంపల్సరీ దర్శనం చేసుకోవాలా, రావుకేతు పూజ అంటే ఇది అని చెప్పి ఇది కూడా ప్రపోజల్ పెట్టాం. తప్పకుండా దీనికి ఎంత పోతుందో ఎస్టిమేట్ కార్డు తీసుకొని అది కూడా చేయాలని చెప్పి డిఫరెంట్ లెవెల్లో చేద్దాం. మనకి డబ్బులు వేస్ట్ చేయకూడదు, అదే డబ్బులు ప్రాపర్గా ఎట్లా చేయాలి. ఇప్పుడు ప్రెస్కి ఇస్తాము, ప్రింట్ ప్రెస్ ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఈ కాలంలో టీవీ చూడనోడు ఎవడు లేడు, ఆనవాయితీ ఉంటే ఆడాడు కొన్ని అతికిస్తాం కదా తప్ప ఈ కాలం అతికించినా సరే బర్ర తిరిగిపోతాయి. రూపాయి పెడితే దాంట్లో 100 రూపాయలు కనిపించాలి. సో దాన్ని ఎట్లా చేయాలనేది ఆలోచిద్దాం, కొత్త తరం తెద్దాం, ఆలోచనలు మార్పులు తేవాలి, ముందుకు పోవాలని చెప్పి నేను తెలియదు. కౌంటర్స్ ఉన్నాయి, ఆ లగేజ్ కౌంటర్ కౌంటర్ పెట్టడానికి ఇబ్బందిగా ఉంది, అది కొత్త కొన్నారు, ఆల్రెడీ పెట్టారు, అవన్నీ పెట్టారు. ఇంకా కూడా డెవలప్ చేస్తాం, లేటెస్ట్ డిజిటలైజేషన్ కూడా చేయాలని ఆలోచన చేస్తాను. అట్నే పిల్లలకి ఎవరైతే చిన్న పిల్లలు ఇన్ఫెంట్స్ వస్తారో వాళ్ళకు కూడా ఏ టైంలో ఉన్నారు పాలు అనేది మేము ప్రొవైడ్ చేద్దామని టెంపుల్ నుంచి కూడా అది చేసాం. అట్నే స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం అయిన తర్వాత, స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడే చిన్న శాషెస్లో విభూది, అమ్మవారి దర్శనం అయిన తర్వాత చిన్న శాషెస్లో కుంకుమ, అమ్మవారికి పూజ చేసిన కుంకుమ 2 కూడా ప్యాక్ చేసి ఇద్దామని చెప్పి కూడా ఒక ఆలోచన చేస్తాం. దాన్ని కూడా అది నేను ఆలోచన చూస్తే దగ్గర 2 కోట్లు దాటుతుందంట, నాకు తెలియదు అది. ఎందుకంటే ఓవరాల్గా భక్తులు వచ్చేది దగ్గర నీకు 80 లక్షలు ఇంటూ 2 అంటే దగ్గర 1,60,000 మంది, 1,60,000 ఇంటూ కనీసం 2 రూపాయలు వేసుకున్నా సరే, లేకపోతే 1 రూపాయలు వేస్తే 1,60,000 లక్షలు అయింది, 1,60 lakhs అయ్యి 1,80 lakhs అయింది. సో బేసికలీ ఇవన్నీ క్యాల్కులేషన్ చూస్తే పెద్దగా పోతుంది కాబట్టి దీనికి ఒక డోనర్ తీసుకోవాలి. ఎంతోమంది స్వామివారికి ఇచ్చడానికి ఎంతోమంది ఉన్నారు, డోనర్స్ అనేది కూడా తీసుకొస్తా చేస్తా. ఇంకోటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఏసీ సిస్టమ్ గురించి మాట్లాడాం.
మొత్తం టోటల్గా ఎంటైర్ లోపల బయట టోటల్ లోపలంతా కూడా సెంట్రలైజ్ ఏసీ సిస్టమ్ అనేది ఇప్పుడు తేబోతున్నాం. అది కూడా డోనర్స్ కూడా వచ్చారు, దాన్ని కూడా ప్రాపర్గా తీసుకొని డొనేషన్స్ పెడదామని చెప్పి రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బోర్డు మెంబర్స్ అందరూ ఈరోజు సమావేశమైన మొదటి మీటింగ్ కదా, మేమందరం చాలా ఉత్సాహంగా పాల్గొన్నాము. అదేవిధంగానే ఎమ్మెల్యే గారు మేము కూర్చొని సామాన్యులకి పెద్దపీట వేసే విధంగానే ఈ బోర్డు ఉంటుంది. ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి పరంగా పరిగెత్తే విధంగానే దేవస్థానం ముందుంటుంది. ఈ బోర్డు మీటింగ్లో ఎమ్మెల్యే గారు చాలా మంచి సూచనలు ఇచ్చారు. అదేవిధంగా మా బోర్డు మెంబర్లు అందరూ కూడా చాలా మంచి మంచి సూచనలు ఇచ్చారు. దీన్ని తీసుకొని సామాన్యమైన భక్తులకి ఎలా మనం తీసుకెళ్ళి దేశం మొత్తం శ్రీకాళహస్తి ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో అని చూపించే విధంగానే మేము ముందుకెళ్తాం. మేమందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే గారి సూచనలతో, ఈఓ గారి సూచనలతో అందరితో కలిసి బోర్డు మెంబర్లందరూ ప్రతి ఒక్కరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఈరోజు జరిగిన చాలా విషయాలు జరిగినాయి. అవన్నీ మీకు పేపర్ పరంగా నేను ఇస్తాను. ఇవన్నీ కూడా మేము కొన్ని అర్జెంటుగా ఏదైతే ఆమోదించాలో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఈఓ గారికి నోటీస్కి తీసుకొచ్చాం, అవి ఆమోదించారు. అదే విధంగానే ప్రతి ఒక్కటి శివరాత్రులకి జరిగే ఏ ఉన్నాయో అవన్నీ కూడా చర్చించాము. అవన్నీ మీకు పేపర్ రూపంలో ఇస్తాను. మున్ముందు సామాన్య భక్తులకు కానీ విఐపి భక్తులకు కానీ ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా దళారులను చెప్పారు కదా మన ఎమ్మెల్యే గారు, దళారుల్ని 100% నిర్మూలిస్తాం. అదేవిధంగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.